నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై తీవ్ర చర్చ. ప్రధానంగా కుడి కంటికి తీవ్ర సమస్య. రెటినల్ వీన్ యాక్లూజన్తో చూపు తగ్గుదల. రెటీనాలో రక్త ప్రసరణకు అడ్డంకి. చూపు మసకబారే అవకాశం. కంటి లోపల వాపు వచ్చే ప్రమాదం. నిపుణులతో సమగ్ర వైద్య పరీక్షలకు ఆదేశం. ఇతర ఆరోగ్య సమస్యలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. వాస్తవ వైద్య సమాచారంపై స్పష్టత అవసరం. ఇమ్రాన్ ఆరోగ్యం ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి పరీక్షగా మారిందా? ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఇప్పుడు పాకిస్తాన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు ఇమ్రాన్ ఖాన్కు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి? ఆయన కంటి చూపు ఎందుకు తగ్గింది? చికిత్స జరుగుతున్న సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఆసుపత్రికి తరలించాలని ఎందుకు ఆదేశించింది? ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఇమ్రాన్ ఆరోగ్యంపై కుటుంబం చెబుతున్నదేంటి? ప్రభుత్వం చెబుతున్నదేంటి? ఇమ్రాన్ ఖాన్ వయసు ఇప్పుడు 73 సంవత్సరాలు. 2023 నుంచి ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ నేతలు పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన ఆరోగ్య సమాచారం విషయంలో రాజకీయ ఆరోపణలు, అధికారిక వైద్య నివేదికలు, సోషల్ మీడియాలో ప్రచారం ఇవన్నీ కలిసిపోవడం వల్ల అసలు పరిస్థితి ఏంటన్నది సామాన్యులకు అర్థం కావడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వైద్య సమాచారాన్ని పరిశీలిస్తే ఇమ్రాన్ ఖాన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య కుడి కంటికి సంబంధించినది. ఆయనకు సెంట్రల్ రెటినల్ వీన్ యాక్లూజన్ అంటే కంటి రెటీనాలోని ప్రధాన సిరలో రక్త ప్రసరణకు అడ్డంకి ఏర్పడే సమస్య ఉన్నట్లు వైద్య నివేదికల్లో వెల్లడైంది. ఇది సాధారణంగా కనిపించే చిన్న కంటి సమస్య కాదు. రెటీనాకు రక్త ప్రసరణ దెబ్బతింటే చూపు మసకబారడం, దృష్టి తగ్గడం, కంటి లోపల వాపు రావడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇమ్రాన్ కుడి కంటికి చూపు బాగా తగ్గిందని ఆయన కుటుంబం, న్యాయవాదులు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దశలో ఆయన కుడి కంటిలో భారీగా చూపు తగ్గిందని ఆయన తరపు వర్గాలు పేర్కొన్నాయి. ఇక చికిత్స తర్వాత ఆయన కంటి పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించినట్లు వైద్య వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఇక్కడే ఇమ్రాన్ ఖాన్కు అందుతున్న చికిత్స గురించి కూడా చర్చ మొదలైంది. ఆయనకు కంటి లోపలికి నేరుగా మందు ఇచ్చే ఇంట్రా విట్రియల్ ఇంజెక్షన్లు అందిస్తున్నారు. సాధారణంగా రెటీనాలో వాపును తగ్గించడానికి, చూపును కాపాడడానికి ఇలాంటి చికిత్సను ఉపయోగిస్తారు. 2026లో ఆయనకు వరుసగా ఇలాంటి ఇంజెక్షన్లు ఇచ్చినట్లు పాకిస్తాన్ వైద్య అధికారులు వెల్లడించారు. అంటే సమస్యను వైద్యులు నిర్లక్ష్యం చేయడం లేదని ఒక వాదన ఉంది. అయితే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వివాదం కేవలం చికిత్స జరుగుతుందా లేదా అన్నదానితో ముగియడం లేదు. ఆయనకు అవసరమైనప్పుడు పూర్తి స్థాయి నిపుణుల వైద్యం అందుతుందా? జైలు వాతావరణంలో ఆయన నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారా? ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడికి తగినంత ప్రాముఖ్యత ఉందా అన్నది అసలు ప్రశ్నగా మారింది. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం రాజకీయ రంగు పులుముకుంది. ఆయన కుటుంబం, పార్టీ నేతలు జైల్లో వైద్య సేవలు, కుటుంబ సభ్యుల సమావేశాల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆయనకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతుంది. రెండు వర్గాల వాదనలు పూర్తి భిన్నంగా ఉండడంతో అసలు వైద్య పరిస్థితి ఏంటన్నది మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా సుప్రీం జోక్యం చేసుకోవడం మాత్రం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఇమ్రాన్ ఖాన్ను ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి నిపుణులైన వైద్యులతో సమగ్ర పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. ఆయన వ్యక్తిగత వైద్యుడిని కూడా వైద్య బృందంలో భాగం చేయాలని సూచించింది. అంతేకాదు కుటుంబ సభ్యులతో నిర్దిష్టంగా సమావేశం కావడానికి, కుమారులతో ఫోన్లో మాట్లాడడానికి కూడా కోర్టు అనుమతులు ఇచ్చింది. అంటే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఉన్న అనుమానాలను కేవలం రాజకీయ ఆరోపణలుగా వదిలివేయకుండా ఒక సమగ్ర వైద్య పరీక్షల ద్వారా అసలు పరిస్థితిని తెలుసుకోవాలనే స్థాయికి విషయం వెళ్ళింది. మరి ఈ పరీక్షల తర్వాత ఆయనకు ఉన్న సమస్యలు ఏంటి? కంటి పరిస్థితి ఎంతవరకు మెరుగుపడింది? మరి ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? జైలు జీవితం ఆయన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపింది? ఇలాంటి అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇమ్రాన్ ఖాన్కు ఇతర అనారోగ్యాలు ఉన్నాయన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తుంది. రక్తపోటు, గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యల గురించి అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు స్పష్టంగా అందుబాటులో ఉన్న వైద్య సమాచారంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య ఆయన కుడి కంటికి సంబంధించిన రెటినల్ వీన్ యాక్లూజన్. ఇక్కడ మరో అంశాన్ని కూడా మరిచిపోవద్దు. ఇమ్రాన్ ఖాన్ వయస్సు, జైలు జీవితం, రాజకీయ ఒత్తిడి, కుటుంబ సమస్యలతో పరిమిత సంబంధాలు ఇవన్నీ ఆయన మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలుగా మారవచ్చు. ఒక వ్యక్తికి ఏదైనా ఒక వ్యాధి ఉన్నప్పుడు దానికి సరైన చికిత్స అందించడం ఒక విషయం. అదే సమయంలో అతడి మానసిక పరిస్థితి, నిద్ర, ఒత్తిడి, కుటుంబంతో సంబంధాలు, సాధారణ జీవన పరిస్థితులు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై చర్చ ఎందుకు ఇంత పెద్ద రాజకీయ అంశంగా మారిందంటే ఆయన సాధారణ రాజకీయ నాయకుడు కాదు. పాకిస్తాన్లో ఆయనకు ఇప్పటికీ భారీ రాజకీయ ప్రభావం ఉంది.
ఇమ్రాన్ జైల్లో ఉండడం, ఆయన పార్టీపై చర్యలు, ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు ఇవన్నీ ఇప్పటికే దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందన్న వార్త బయటకు వచ్చిన ప్రతిసారి అది రాజకీయంగా కూడా పెద్ద ప్రభావాన్నే చూపుతుంది. ఇక అసలు ప్రశ్న ఆయన కంటి చూపు ఎంతవరకు తిరిగి వస్తుందన్నది. రెటీనాకు సంబంధించిన సమస్యల్లో చికిత్సకు స్పందన వ్యక్తిని బట్టి మారుతుంది. కొంతమందిలో చూపు మెరుగుపడవచ్చు. ఇక ముందున్న పరిణామాలు చాలా కీలకం. ఆసుపత్రుల్లో నిపుణుల వైద్య పరీక్షలు పూర్తయితే ఇమ్రాన్ ఆరోగ్యంపై మరింత స్పష్టమైన సమాచారం బయటికి రావచ్చు. కంటి సమస్య ఎంతవరకు నియంత్రణలో ఉంది, చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఎంతకాలం ఉంది, మరి ఏ ఇతర సమస్యలు బయట పడుతున్నాయా అన్నది తేలవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద పరీక్షగా మారింది. ఆయన ఒక ఖైదీ అయినప్పటికీ మాజీ ప్రధానమంత్రి. ఇమ్రాన్కు చట్ట ప్రకారం వైద్య సేవలు అందాల్సిందే. అదే సమయంలో ఆయన ఆరోగ్యాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించకుండా వాస్తవ వైద్య సమాచారాన్ని ప్రజల ముందుంచాల్సిన బాధ్యత కూడా ఉంది. చూద్దాం మరి ఇమ్రాన్ పరిస్థితి ఏ రకంగా ఉందో, అసలు జైల్లో ఏమైందో, మరి ఎలాంటి మెడిసిన్స్ ఆయనకి అందించారో, ఆయన సేఫ్గానే ఉన్నారా లేక ఏవైనా కారణాలు అందులో ఇమిడి ఉన్నాయా అన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.